దేవర సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉండగా టాలీవుడ్ లో మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రమోషన్లు జరగట్లేదు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా జోష్ వస్తుందనుకుంటే తీరా చివరి నిమిషాల్లో ఈవెంట్ రద్దు అయింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా హైప్ లో కొంత వెనుకబడిన సందర్భంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం దేవర బృందానికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ వాళ్లకు, సినీ పరిశ్రమకు ఫుల్ సపోర్ట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ దేవర టికెట్ల రేట్ల పెంపు స్పెషల్ షో కోసం ఏపీ ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగ్గా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ జీవో కూడా జారీ చేసింది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అంతా ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ఇంట్రెస్టింగ్ అండ్ సెటైరిటికల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవర సెప్టెంబర్ 20న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే భారీ బడ్జెట్ సినిమా, స్టార్ హీరో సినిమా కావడంతో దేవర మూవీ టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ట్రా షోల కోసం ఏపీ ప్రభుత్వాన్ని దేవర మూవీ మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. ఈ మేరకు ప్రత్యేక జీవో కూడా జారీ చేసింది. ఈ జీవో ప్రకారం దేవర సినిమాకు మొదటి రోజు 7 షోలు, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు 5 షోలకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ అప్పర్ క్లాస్ 110 రూపాయలు, లోయర్ క్లాస్ 60 రూపాయలు, మల్టీప్లెక్స్ లకు 135 రూపాయల వరకు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం. దేవర మూవీ టీం కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడంతో మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. దేవర మూవీ టికెట్ రేట్లను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసి తెలుగు సినిమాకు మద్దతు ప్రకటించిన సీఎం చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు కూడా థ్యాంక్స్ చెబుతున్నాను అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరో ఎన్టీఆర్, ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోయారు. పవన్ కళ్యాణ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కి రిప్లై ఇలా ఇచ్చారు. తారక్, మీ సినిమా విడుదల సందర్భంగా నా శుభాకాంక్షలు. ఏపీలోకి మా ఎన్డీఏ ప్రభుత్వం మరియు సీఎం చంద్రబాబు గారు తెలుగు సినీ పరిశ్రమకు అండగా నిలుస్తారు. కావాల్సినవి చేస్తాం అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో మరో ట్వీట్ కూడా చేశారు పవన్ కళ్యాణ్. దేవర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కి పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు అండగా ఉంటుంది. వ్యక్తులకు ఎల్లప్పుడూ రాజకీయాలకు అతీతంగా మంచి జరగాలని కోరుకుంటుంది. తెలుగు సినిమా పరిశ్రమను గౌరవిస్తాము. గతంలో వైసీపీ ప్రభుత్వం లాగా సినీ నిర్మాతలను, నటీనటులను ఇబ్బంది పెట్టినట్లు మేము ఎప్పటికీ దిగజారబోము. వైసీపీ హయాం సినీ నిర్మాతలను, నటీనటులను పడిన కష్టాలు నాకు వ్యక్తిగతంగా తెలుసు. మీ సినిమా విడుదలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.